విశాఖపట్నం రైల్వే స్టేషన్ రోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ప్రధాన కేంద్రం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు పెద్ద తలనొప్పి పార్కింగ్ సమస్య. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది రైల్వే శాఖ. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పార్కింగ్ సమస్య ఎప్పటి నుండో ఒక ప్రధాన సమస్యగా ఉంది. ముఖ్యంగా నో పార్కింగ్ జోన్లలో వాహనాలను నిలపడం వల్ల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. 2024లో 2000 కంటే ఎక్కువ నో పార్కింగ్ కేసులు నమోదయ్యాయి. రద్దీ సమయంలో వాహనదారులకు పార్కింగ్ దొరకడం కష్టమవుతుంది. అలాగే అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం, పార్కింగ్ ధరలు ఎక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నాయి. పోలీసులు హెచ్చరించినప్పటికీ యాత్రికులు నో పార్కింగ్ జోన్లలో వాహనాలను నిలిపివేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్కింగ్ ధరలు ఎక్కువగా ఉండడం, అలాగే సమయం గడిచే కొద్దీ రుసుము రెట్టింపు అవడం వంటి సమస్యలు ఉన్నాయి. పార్కింగ్ స్థలంలో సరైన లైటింగ్, నీడ వంటి సౌకర్యాలు లేకపోవడం ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుంది. రైల్వే స్టేషన్ వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల పార్కింగ్ స్థలం దొరకడం చాలా కష్టంగా మారుతోంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ప్రయాణికుల వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి విశాల ప్రదేశంతో పాటు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా నీడగా ఉండేందుకు పైకప్పుతో కూడిన షెల్టర్లను 1వ నెంబర్ అవుట్ గేట్ సమీపంలో నిర్మించింది. ఈ పార్కింగ్ ప్రదేశం త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా తమ వాహనాలు భద్రంగా ఉంటాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తే స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభించనుంది. ఇకపై నో పార్కింగ్ జోన్లలో వాహనాల బెడత తగ్గి రైల్వే స్టేషన్ వద్ద క్రమబద్ధమైన రాకపోకలు సాధ్యమవుతాయని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.